హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ రోజు అయితే మదర్స్ డే అంట కదా. అసలు నాకైతే గుర్తుకే లేదు. ఈ రోజు నేను లేచి ఫోన్ చూసే వరకు మా వాళ్ళందరూ స్టేటస్ పెట్టేసారు. ఇక నేను కూడా అయితే కొన్ని స్టేటస్ పెట్టుకున్నా. ఈ రోజు సండే వచ్చింది కానీ లేట్ గా లేచేసిన. ఇప్పుడు మా వాళ్ళు నా మీద కారాలు మిరియాలు నోరేటట్టున్నారు. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 10:30 అవుతుంది. 9 o'clock లేచిన ఫోటోస్ సెట్ చేసి పెట్టే వరకు 9:45 అయింది. ఫ్రెష్ అయ్యే వరకు 10:30 అయింది. నాకు కూడా ఆకలి అవుతుంది. అందుకే ఫస్ట్ అయితే టీతో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒకదాన్ని పాలు వేసిన పాలు చాయ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ కొంచెం చాయ్ తాగితే ఎనర్జీ వస్తుంది కదా. అసలు చాయ్లో నేను బెల్లం పౌడర్ వేస్తా. బెల్లం పౌడర్ కట్ చేసి పెట్టుకోవడానికి కూడా అయితే లేదు, ఎందుకో ఏమో ఫ్రెండ్స్. ఇంకా ఏ టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు, చాలా రోజులు అవుతుంది పూరి చేసుకోక అనేసి అయితే ఇక పూరికి అయితే పిండి తీసుకుంటున్నా. ఇక పిండి వచ్చేసి అయితే ఆశీర్వాద్ గోధుమ పిండి. ఇక అవి ఇవి స్పెషల్ పిండిలు అయితే ఏం లేవు. ఇంకా అందాలతో కొంచెం పిండి అయితే తీసేస్తున్నా. ఇక దాంట్లో పూరీలో చాలా మంది సాల్ట్ వేసుకోరు, నేనైతే సాల్ట్ వేసుకుంటా ఖచ్చితంగా. లైట్ గా సాల్ట్. పూరి బాగా కావాలి, మంచిగా పొంగాలంటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాం కదా. 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకునేది. 1/2 kg ఉండే పిండి అయితే 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ సూజీ రవ్వ అని, అదే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి 1 టేబుల్ స్పూన్ రవ్వ, 1 టీ స్పూన్ షుగర్, మనకు రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని ఇది మొత్తం పిండిలో వేసుకొని కలుపుకోవాలి. మా బండిగాడు వచ్చిండు. వీళ్ళకైతే పండగ. అసలు లేవంగానే ఆకలి అవుతుంది. 10:30-11 గంటలకు లేస్తున్నారు రోజు. అది 10:30 దాకా అంటారు. మీరు ఆకలి అనిపించదా? ఆకలవదా? మా పొద్దున స్కూల్కి పెట్టినప్పుడు 8 గంటలకి ఆకలి అయిందంటారు. ఇప్పుడు కూడా మరి లేవంగానే ఆకలి. నేను స్నానం చేసేదాకా పెడతలేదు వాళ్ళకు. స్నానం చేసేదాకా తిండి పెట్టద్దు. స్నానం చేసేదాకా తిండి పెట్టద్దు. తాగొకటి అయితే పిండి తడిపేస్తా తీసుకో. స్టవ్ ఆఫ్ చేసేసిన. అయితే ఈ రోజు నా ప్లాన్ ఏముండే అంటే, నేను టిఫిన్కి ఎందుకు నానబెట్టలేనంటే జొన్న రొట్టె బీట్రూట్ కర్రీ చేద్దాం అనుకున్నా. కానీ మా ఇంట్లో అసలు కానిస్తే కదా ఒక్కరోజు కూడా. మరీ మా సార్ ఇంట్లో ఉన్నాడైతే రొట్టెలు పిట్టెలు అంటాడు. ఎప్పుడు టిఫిన్లే కావాలి. టిఫిన్లే కావాలి. రోజు తినం కదరా. అబ్బా రోజు తినప్పుడు టిఫిన్లే కావాలి మాకు. ఆ బీట్రూట్ జొన్న రొట్టె అనేది రెగ్యులర్ గా రోజు తినేటి అవి. ఇది రోజు తినం కదా టిఫిన్. ఈ రోజు అయితే ఏంది పూరీలకు ఏం చేయాలి? ఆలు కుర్మ చేయమంటున్నాడు. ఆలుగడ్డలే చేయలేడు. మొన్న కూరగాయలు తెచ్చేటప్పుడు ఆలు కుర్మ చేయాలి. బేసన్ వాళ్ళకి నచ్చదు. బేసన్ అంటే నాకు మా బండికి ఇష్టం పూరీలలో కదా. నువ్వేం కలిపోతామా? పిండిలో చేయి పెడితే నేను ఒక్క పూరి కూడా తినా. అసలు ఎండాకాలంలో ఎవరైనా పూరీలు తింటారా? ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్ తినేటోళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. మనం తప్ప ఎవరు ఉండకుండా వచ్చి నాకు తెలిసి మస్తుగా తింటారు. చికెన్ పీసులు ఇంకా లాగా రాదు. ఆయిల్ ఫుడ్ కాదు చికెన్ పీసు. అది చికెన్ పీసులు ఏ కాలమైనా సరే కదా సరే. ఏ రేటు ఎండాకాలమే లే, అట్లా కాదు. చికెన్ పీస్ జర మిర్చిలు బజ్జీలు తింటే బజ్జీలు తింటాడు అంటారు. చికెన్ పీసులు తింటే ఒకటి తప్పు పట్టాడు. ఎండాకాలంలో లైట్ ఫుడ్, ఎక్కువ లిక్విడ్ జ్యూస్లు అవి తీసుకోవాలి. మనలాగా పూరీలు తినేటోళ్ళు ఎవ్వరు ఉండరు. మరి టిఫిన్ సెంటర్ లో పూరీలు అమ్ముడుపోతున్నాయి కదరా బానే. అరే పూరీలు తినారంటే టిఫిన్ సెంటర్ లో అమ్ముడుపోతున్నాయి. టిఫిన్ సెంటర్ లో బాగానే తింటారు కదరా పూరీలు. నేను మనమైన టిఫిన్ సెంటర్ కి అలా ఎట్లా ఒక్కొక్కటి పూరీలు 2 ప్లేట్లు పార్సల్ తీసుకుపోతుర్రు. ఆకలే గుర్రం వరిగడ్డి వేసిందట. ఎవరైనా తింటారు పూరీలు, ఏం కాదు. కానీ కాకపోతే ఎక్కువ తినారు అంతే. ఓ ప్లేట్ పిండి రెడీ అయిపోయింది. మంచిగా ఆలుగడ్డలు కుర్మ వేస్తే మంచి ఉంటుంది ఆ పచ్చికారంతో. అట్లా ఇప్పుడు టిఫిన్ సెంటర్ దోశలు వేస్తారు మధ్యలో. నేను మర్చిపోయినరా, నేను లేకుంటే తెస్తుండే. నువ్వు నాకు అసలు పూరీలు చేస్తావు ప్లాన్ లేదు. నేను వడలేస్తావేమో అనుకున్నా. వడల ప్లాన్ లో ఉన్నా. అసలు పూరి గుర్తు కూడా నువ్వు పూరి చేస్తావు తెలిసి నేను పట్టుకొస్తుండే ఆలుగడ్డలు. రొట్టె రోజు తింటారా అమ్మా నువ్వు? రొట్టె బీట్రూట్లు అవి కూరలు రోజు తినేటి అవి. ఆ టిఫిన్ అన్నారు దాన్ని. స్పెషల్ టిఫిన్ అంటే ఇవి తినాలి. అవి రెగ్యులర్ తినేటి అవి. క్యారెట్ బీట్రూట్ జొన్న రొట్టెలు దండం పెడతామా? వద్దు. బేసనే నచ్చలేదంటే ఇంకా బేసన్లో ఇంకా ఒకటి దరిద్రంగా. నాకు నచ్చదురా బేసను. కుర్మ నచ్చుతుంది, బేసన్ నచ్చదు.
కాదు బీట్రూట్ క్యారెట్ వేస్తే నీకు ఎట్లుంటది ఏం మాట్లాడుతున్నా వద్దమ్మా నాకు అసలు నచ్చదా స్వీట్ కూరలో కానీ. పాలన్నీ వంగిపోయింది. అరే ఆ పాలు నేను వంగ కొట్టుంటే కూకుంటే ఎవరా నువ్వు? నువ్వు ఊకో అస్సలు ఊకో. ఇప్పుడు నువ్వు 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 ఆ పాలు నువ్వు పడేసినావు కాబట్టి సైలెంట్గా చేసుకుంటున్నావు. నేను వంగ కొడితే అదే కాక నేను వంగ కొడితే ఎట్లుంటుంది అందన్నమాట. నేను ఎవరికైనా నిలబెడతాను, నిలబెట్టినప్పుడు అది పొంగనీయకుండా చూడాలి. నేను ఎవరికి చెప్పలేను, బయటకు పోయినా. అరే నేను కూడా ఎప్పుడు వంగొట్లేరా, ఒకసారి దారి తప్ప అవుతుంటే అట్లా ఏదో ఫోన్ సార్లు వంగబడతారు పాలు. కానీ నేను క్లీన్ గా తుడుస్తాను రా. నేను చూడుస్తాను నేను నీట్గా పెట్టుకుంటే. అమ్మా నా ఫేవరెట్ బేసన్ చేస్తున్నావా? బేసనే నాన్న, పూరీలకు బేసనే మంచి ఉంటది కానీ వీళ్ళకి నచ్చదు కదా. వీళ్ళకి ఏం పిండి కూరల్లో ఏమో అర్థం కాదు. మాకేమో మంచి కుర్మా ఉంటే పూరీలకు మంచి ఉంటుందని మాకు. పిండి కూర కాదే ఇది, బేసన్. ఇది మంచి బేసన్ అంటే పిండి కాదా? మా ఆయనతోటి రౌండ్లు చేపిస్తున్నాం. లేట్ అయినప్పుడు ఏదో ఒకటి చేయాలి. నేను నేరుస్తా అని నా పెళ్ళి అయినప్పటి నుంచి చెప్తున్నాడు మా సార్. అయితే ఏం నేర్చినవే? ఒక్క పూరి చేసి చూస్తా. పిండి తడుపుగా పిండి తడుపు నువ్వు చూపేవో మరి, నువ్వు భయపడతావు పిండి ఖరాబ్ అవుతుందని. పిండి తడుపుతావా? పిండి తడపలేదు చూసిన కళ్ళతో. చూసుడు ఎవరైనా చూస్తారు, నేను కూడా చూస్తా. ఏం సార్ చూసిన ఐడియా వచ్చేసింది అప్పుడు. అంటే ఇట్లా తడుపుతావు అని చెప్పేసి చక్కెర వేస్తావు, ఉప్పు వేస్తావు, ఇంకేం వేస్తావు, పిండిలో రవ్వ వేస్తావు. ఇంత మంచిగా చేసిన పేర్లు పెడుతుర్రు. ఒక్క పూరి చేస్తాం. చేస్తా లాస్ట్ ఒక పూర వదిలిపెడతా. ఒక పూర 2 పూరలు వదిలిపెట్టి నేను చేస్తాను. తక్కువ చేస్తున్నావు బ్రో, ఇంత కష్టపడుతున్నా నేను. చేసేదే పూరీలు చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే పొంగుతాయి. అయితే ఇది మన బ్లాగ్ ఛానల్లో కదా, నేనైతే రెసిపీ షేర్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే మీకు నేను ఇందాక చెప్పిన కదా, ఎవరైనా అంటే బ్లాగ్ చూసే వాళ్ళు కూడా ఎవరైనా కొంచెం పిండి పూరీలు పొంగవు అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఏం దడపాలి అనేసి అయితే కొంచెం చెప్పిన. లేదు అంటే నా శైలజశ్రీ బ్లాగ్స్ ఛానల్లో అయితే ఉంటాయి. అలాగే ఈ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను ఆ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు అసలు ఆ ఛానల్ ఎందుకు ఓపెన్ చేసినా ఏంది అనేసి అయితే మీకు ఒక వీడియోలో చేద్దాం అనుకున్నా, వీడియో చేసి చెప్దాం అనుకున్నా. కానీ ఇక నాకు వీలు అవ్వలేదు. అయినా సరే అలాగే ఓపెన్ చేసేసి పెట్టేసినా కానీ కొంచెం ఇందులో సబ్స్క్రైబర్స్ కూడా అందులోకి వచ్చారు. మన శ్రీ హరిద్ర సిస్టర్, విజయలక్ష్మి, ఇంకా అందరూ అయితే వస్తున్నారు. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందులో ఒక వీక్లీ ఒక 3 వీడియోస్ అన్నా షేర్ చేయాలనుకుంటున్నా. ఇంట్లో ఎట్లుంటాం అనేసి అయితే ఇంకా బయటకు వెళ్ళిన వీడియోస్, ఫంక్షన్ వీడియోస్ అలాంటివి అయితే చేస్తా. ఇక శైలజశ్రీ బ్లాగ్స్ లో అయితే ఓన్లీ కుకింగ్ వే చేస్తాను. ఇక దీంట్లో కొంచెం ఎవరైనా పూరీలు పొంగలైన వాళ్ళు చూస్తారు అనేసి చిన్న టిప్ అయితే చెప్పేసిన. ఫ్రెండ్స్ మీ ఇట్లా మీ పిల్లలు ఇట్లనే వంకలు పెడతారా చూడండి. అవి మసాలా అన్ని బేసనే వేసుకుంటలేదు. మీ పిల్లలు ఎట్లున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. మనకి లేట్ అయినప్పుడు తొందరగా పని కావాలన్నప్పుడు ఇట్లనే చేసేసేయాలి పెద్ద పెద్ద పూరీలు. ఏడైనా తిరిగి వస్తున్నావు మరి, సాయంత్రం పూట పోతున్నావు కదా, నూనె పెట్టుకోవాలి. అందుకే ఆడక్కలాగా షోకులో పడుతుంది. నేను అసలు ఇదిగో జుట్టు చూడండి ఫ్రెండ్స్, మంచిగా వస్తుంది నూనె పెట్టుకొని పిలక జుట్టు వేసుకున్నా. మామూడేమో నూనె పెట్టుకోమంటే స్టైల్ పడుతుంటాడు. ప్లీజ్ అమ్మా నూనె వద్దు, ప్లీజ్ అమ్మా నూనె వద్దు అంటుంటాడు. నూనె లేకుంటే నెత్తిన వస్తుంది, మైండ్ పనిచేయదు చదువుకునేటప్పుడు. ఈ ఎండాకాలం కదా నేను కూడా ఎక్కువ పెడతలేను, నైట్ పూటనే పెడుతున్నా. ఏంటి కరుస్తున్నాయి అంటే ఆయనకు ఏడ కరుస్తున్నాయి ఇట్లా మళ్ళీ నా సైడ్ మళ్ళీ. ఇది ఫ్రెండ్స్ మా క్రేజీ బ్లాగ్స్ ముచ్చట్లయితే. మన వీడియో అయితే మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శైలజశ్రీ బ్లాగ్స్ లో అయితే ఎక్కువ రెసిపీస్ ఉన్నవే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే ఇక బ్లాగ్స్ అంటే సరే అనేసి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇది కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.